సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదుతోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కామెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750కు పైగా సినిమాల్లో నటించారు. తండ్రిగా, తాతగా, మామగా, బాబాయిగా ఇలా ఎన్నో పాత్రలు ఒదిగిపోయి ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకున్నారు. తన నటనా ప్రతిభకు ప్రత్యేకగా పద్మశ్రీ, నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే తన 40 ఏళ్ల సినిమా కెరియర్ లో కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. దానికోసం ఆయన 18 ఏళ్ల పాటు పరితపించారట. కానీ అది నెరవేరలేదట. అది ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి నటించడం. అవును, తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సీన్లోనైనా కలిసి నటించలేదన్న బాధ ఆయనలో ఉండిపోయిందట. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఆయన 18 ఏళ్లు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయారట. ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం 3-4 సినిమాల్లోనే నటించారు ఎన్టీఆర్. చివరికి ఆ సినిమాల్లోనూ కోటకు అవకాశం రాలేదు. ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటాకు పిలుపు వచ్చింది. కానీ అప్పటికే కోటాకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. చివరికి మేజర్ చంద్రకాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి మూవీ కావడంతో కోట శ్రీనివాసరావు కోరిక తీరనే లేదు.